ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. భగవంతుని ధ్యానించటంలో, నామ సంకీర్తనం చేయటంలో బాబా తన భక్తులను ప్రోత్సహించేవారట. అల్లా మాలిక్ అని తాను ఉచ్చరించడమే కాదు, తన భక్తులను నామ సంకీర్తన చేయమని చెప్పేవారట. నామ సప్తాహం అంటే సాయికి చాలా ఇష్టం. ఒకసారి నామ సప్తాహం చేయమని దాసుగణుకు సాయి చెప్పారట. దానికి అతను 7వ నాటి చివర విఠలుడి దర్శనం ఇస్తానని సాయి అభయమిస్తే నామ సప్తాహం చేస్తానని అన్నాడట. దాసుగణు ఎదపై సాయి తన వర్ధహస్తాన్ని ఉంచి ఇలా అన్నారట: పాండురంగడు తప్పనిసరిగా నీకు దర్శనమిస్తాడు, కాబట్టి నిర్మల హృదయంతో మనస్ఫూర్తిగా నీవు రంగని భజింపు అని డంకాపూర్లో డాకూర్నాథుడు, ద్వారకలో శ్రీకృష్ణుడు, పండరీపురంలోని పాండురంగ విఠలుడు షిరిడీలోనే ఉన్నారు సుమా. ఎవరూ వ్యయ ప్రయాసలతో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఎక్కడ నుండో విఠలుడు రావాల్సిన పని లేదు. ఇచ్చటనే ఉన్నాడు. కనిపించటమే ఆలస్యం. ఎనలేని భక్తితో హృదయం ఉప్పొంగిపోవాలి. విఠలుడి దర్శనం కోసం మన మనసు మదన పడాలి, ఆరాట పడాలి. అప్పుడు విఠలుడు నిజరూపం దాల్చి వచ్చి నీ చెంతనే నిలుస్తాడు అని పలికారట. సప్తాహం ముగిసింది. దాసుగణు మహారాజుకు విఠలుడి దర్శనం కూడా జరిగింది. అది ఏ విధంగా అంటే, రోజు మాదిరే స్నానమాచరించి ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకున్నాడట. అతని అంతరంగంలో విఠలుడి రూపం నిలిచింది. మధ్యాహ్న సమయంలో అతడు బాబాను సందర్శించడానికి మసీదులకు వచ్చాడట. అతన్ని చూడగానే బాబా, విఠలుడు వచ్చాడా, నువ్వు చూసావా, అతను తప్పించుకుని ఎందెందో తిరుగాడు, స్వభావం కలవాడు, చిక్కినప్పుడే కట్టు కదలకుండా నీవాయన్ని గట్టిగా పట్టుకోవాలి, ఏ కొంచెం ఏమరపాటును ఉన్నా రంగడు రయమున పారిపోతాడు అని అన్నారట. ఇంతలో ఇంకొక సంఘటన జరిగింది. ఒక వీధి వర్తకుడు విఠోబా పటాన్ని పట్టుకుని అమ్మటానికి వచ్చాడట. దాసుగణు మనోనేత్రానికి గోచరించిన విఠలుడి రూపం, ఆ పటంలోని విఠలుడి రూపం అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయంట. ఆ దృశ్యాన్ని, ఆ పటాలని, సాయి అమృత వాక్కులను సమన్వయమరించుకుని ఆ భక్తుడు పరమానంద భరితుడయ్యాడట. దాసుగణు తన పూజా మందిరంలో ఉంచుకోవటానికి ఒక పటాన్ని కొన్నారు. అలాగే భగవంతరావు అనే వ్యక్తి తండ్రి కూడా పాండురంగ విఠలునికి పరమ భక్తుడట. ప్రతి సంవత్సరం అతను పండరీపురం యాత్ర చేసేవాడు. ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో విఠలుని పూజించేవాడు. అతని మరణానంతరం భగవంతరావు ఎన్నడూ పూజ చేసేవాడు కాదు. అతనికి పండరీపురం ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. దేవుని పూజలు మరచాడు సరికదా, తండ్రికి తద్దినం కూడా పెట్టేవాడు కాదు. ఒకసారి భగవంతరావు షిరిడీ వెళ్ళాడంట. అతన్ని చూసిన బాబా తన పక్కనున్న భక్తునితో, ఇతని తండ్రి నాకు భక్తుడు, కానీ ఇతనికి పూజలు నైవేద్యాలు గొడవలేదు. పాండురంగడికి నాకు పస్తులు తప్పటం లేదు. ఇకపై ఇతన్ని మందనించి సరైన మార్గాన ప్రవేశపెడతాను అన్నారట. అది విన్న అతనిలో పశ్చాత్తాపం కలిగిందట. ఆ తర్వాత నుండి అతను పూజాధికాలు, తండ్రికి చేయవలసిన కార్యాలు కొనసాగించాడట. ఇంకా బాబా తన ప్రియ భక్తుడైన శ్యామతో విష్ణు సహస్రనామ పారాయణం చేయమని ఆదేశించారట. భగవద్గీత, ఏకనాథ భాగవతం, రామ విజయం మున్నగు పారాయణ గ్రంథాలను పఠించమని బాబా భక్తులను ప్రోత్సహించేవారట. ప్రయాగలో గంగా, యమున నదులు కలుస్తాయి. హిందువులకి ఇది పవిత్ర తీర్థం. ఇక్కడ స్నానం చేయడం అనంత పుణ్యదాయకమని ఎంతో మంది భక్తులు నిత్యం ప్రయాగకు వెళతారు. దాసుగణుకు కూడా త్రివేణి సంగం స్నానం చేయాలని ఆశ కలిగింది. ప్రయాగ వెళ్లాలనిపించింది. అదే విషయాన్ని బాబాకు తెలిపాడు. అప్పుడు బాబా, అంత దూరం పోవటం ఎందుకు, గంగా యమునలు ఇక్కడే పారుతుండగా అన్నారట. బాబా 2 కాళ్ల బొటన వేళ్ల నుండి గంగా యమునలు దారాలుగా స్రవిస్తున్నాయంట. ఆనందాచర్యాలతో దాసుగణు బాబా పాదాలపై సాగిలపడి నమస్కరించి, సాయి సాయి పరమపురుష పరంధామ పరంజ్యోతి స్వరూప మాంపాలయ మాంపాలయ అంటూ బాబా పాదాలను ఆనందాశ్రువులతో అభిషేకించారట. బాబా దివ్య చరిత్రలోని మరో భాగంతో మరో వీడియోలో కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.